మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో ఈ అనుదిన కృపావాక్యాన్ని వీక్షిస్తున్న దేవుని బిడ్డలందరికీ నా హృదయపూర్వక వందనాలు. ప్రభు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అనేకులకు షేర్ చేయండి, ఈ కృపావాక్యాన్ని అనేకులకు పంచండి. ఈ శుభవేళ ప్రభువు మనతో మాట్లాడుతున్న మాట యెషయా ప్రవచన గ్రంథం 52వ అధ్యాయం 12వ వచనం చూస్తే, యెహోవా మీ ముందర నడుచును. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రోజున ఏదైనా కార్యక్రమం జరిగినా, ఏదైనా మంచి శుభకార్యాలు జరిగినా మన ముందర ఎవరిని పెడతామంటే బిందె నిండా నీళ్లు పెట్టుకుని వచ్చే వాళ్ళని పెట్టుకుంటాం. ఇంకా మన ముందర ఎవరిని పెట్టుకుంటుంటే ముత్తైదువులు పెట్టుకుంటాం. ఇక్కడ చాలా జరుగుతూ ఉంటాయి. అయితే వాక్యం అంటది, నేనే మీ ముందర నడుస్తాను. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన మన ముందర నడిస్తే మనకేం జరుగుతుందో తెలుసా? నిర్గమకాండ 13వ అధ్యాయం 21వ వచనం చూస్తే, మనము నడిపించబడతాము. మన ప్రయాణం అంట నడిపించబడుతుందంట. ఇశ్రాయేలీలతో ప్రభువు చెప్పిన మాట, ఆయన పగలు మేఘస్తంభముగాను రాత్రి అగ్నిస్తంభముగాను ఇశ్రాయేల్ పక్షమే నిలబడ్డాడు గనక, ఆయన ముందర నడుచుచూ ఉన్నాడు గనక వాళ్ళ ప్రయాణం ఆగిపోలేదు. ఇదిగో ఈ వాక్యాన్ని వింటున్నావు కదా, నీ ప్రయాణం ఆగిపోదు. ఆయన నీ ముందర నిలుస్తాడు. పగలు మేఘస్తంభం, రాత్రి అగ్నిస్తంభముగా ఆయన నీతోడై ఉంటాడు. రెండవదిగా నిర్గమకాండం 23వ అధ్యాయం 20వ వచనం చూస్తే, ఆయన మన ముందర నడిస్తేనంట మన జీవితాలు కాపాడబడతాయి. ఆయన మన ముందర నడిస్తే మన కుటుంబానికి కాపుదల ఉంటుంది. ఐగుప్తులో ఎన్నో తెగుళ్ళు వచ్చినప్పుడు అదే ఐగుప్తులో ఉన్న ఇశ్రాయేల్ కుటుంబంలో తెగులు రాలేదు. గల కారణం ఆయన ముందర నడుచువాడు గనుక ఏ తెగులు గుడారాలకు సమీపించలేదు. మూడవదిగా యెషయా గ్రంథం 45వ అధ్యాయం 2వ వచనం చూస్తే, ఆయన మన ముందుంటే ఏదైనా సరే సరళము చేస్తాడు. మెట్టగా ఉన్న ప్రతి స్థలాన్ని ఆయన సరళం చేస్తాడు. మన కుటుంబాల్లో కొన్ని ఎత్తైనవి, కొన్ని లోతైనవి మన జీవితంలో ఎదురవుతున్నాయేమో. ఒకవేళ ఈ వీడియోని వీక్షిస్తున్న మీ జీవితాల్లో కూడా ఎత్తైనవి, లోతైనవి అనుభవిస్తున్నారేమో. వాక్యం అంటుంది, ఆయన మీ ముందర ఉన్నాడు. మెట్టగా ఉన్న ప్రతి స్థలం సరళము చేయబడుతుంది, నీ పయనము కొనసాగుతుంది. నా దేవుని అట్టి కృప మనందరికీ ఇచ్చును గాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. దయగల తండ్రి, పరిశుద్ధుడా, వాక్యాన్ని వీక్షించిన బిడ్డలందరినీ చేతికి అప్పగిస్తున్నాను. మా ముందర మీరుంటే మేము కాపాడబడతాం. మా ముందర మీరుంటే మా మార్గం సరళమవుతుంది. మా ముందర మీరుంటే మా ప్రయాణం కొనసాగిస్తూ పగలు మేఘస్తంభం, రాత్రి అగ్నిస్తంభంగా నిలబడతారు. నీ బిడ్డలకు అట్టి కృపనిచ్చి దీవించి ఆశీర్వదించమని యేసునామమున అడుగుచున్నాను తండ్రి, ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమెన్.